బ్రేకింగ్ చూస్తున్నాం. ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీసీ సభ ఆత్మ గౌరవ సభకు బీజేపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. మోదీ టూర్ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం ప్రాంతం కాషాయమయమైంది. స్టేడియంలో విద్యుత్ దీపాలు, భారీ కటౌట్లు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీసీ సభ ఆత్మ గౌరవ సభకు బీజేపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. మోదీ టూర్ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం ప్రాంతం కాషాయమైంది. స్టేడియంలో విద్యుత్ దీపాలు, భారీ కటౌట్లు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు వస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి బీసీ ఆత్మ గౌరవ సభకు ప్రధానమంత్రి రాబోతున్నారు. అక్కడ అంటే బీసీలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలుగా తీసుకున్న చర్యలు, రాబోయే కాలంలో తీసుకున్నటువంటి చర్యలు, బీసీల ఆత్మ గౌరవం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంది, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది అనే విషయాన్ని వివరించడంతో పాటు తెలంగాణలో బీజేపీకి అధికారం కట్టబెట్టి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీ నెరవేర్చడంతో పాటు బీసీలకు అంటే సాధికారికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్న విషయాన్ని ప్రధానమంత్రి వివరించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అంటే ఈ సభకు భారీ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర బీజేపీ నాయకులు అదే తరహాలో భారీ ఎత్తున బీసీ సంఘాల నాయకులను సభకు తరలించేందుకు ఏర్పాటు చేసిన బీసీ సంఘాలతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇతర వర్గాలకు కూడా అక్కడ తరలించేందుకు ఏర్పాటు. నిన్న కూడా కిషన్ రెడ్డి ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్ల విషయంలో ఎల్బీ స్టేడియంకి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు, పోలీసు సిబ్బందికి కొంత సలహాలు, సూచనలు చేశారు. వచ్చేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు కూడా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఎల్బీ స్టేడియాన్ని పోలీసు పూర్తిగా తమ ఆధీనం తీసుకొని అక్కడ కావాల్సిన భద్రతా ఏర్పాట్లతో పాటు మిగతా అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సభకు వచ్చే వారి విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. బహిరంగ సభ ఎన్నికల సమయంలో బహిరంగ సభ నిర్వహించడం నేపథ్యంలో బీజేపీ కూడా దీన్ని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తా ఉన్నాయి. కార్యకర్తలు భారీ ఎత్తున తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రియా, కృష్ణమూర్తి, ఇప్పుడు ఈ సభలో ఏ అంశం మీద ప్రధాని మోడీ ప్రసంగించబోతున్నారు? ప్రధానంగా బీసీ గర్జన, దాని పేరే బీసీ గర్జన కాబట్టి బీసీల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలు, చేపట్టబోయే కార్యక్రమాలు, భవిష్యత్తులో తీసుకున్న చర్యలు. వాస్తవానికి ప్రధానమంత్రి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు బీసీకి ప్రత్యేక శాఖ కేటాయించాలని చెప్పేసి గత కొంతకాలంగా కాంగ్రెస్ తో పాటు మిగతా పార్టీలను కోరుతా ఉన్నాయి. ఈ సభలో బీసీ రాబోయే కాలంలో అంటే 2024 ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెడితే బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తారా లేదా అనే విషయంలో కొంత స్పష్టత వచ్చే అవసరం ఉంది. అదేవిధంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పారు. అంటే ఇక్కడి నుంచే బీసీ సాధికారులకు బీజేపీ బీజం వేస్తుందని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకేతాలు ఇవ్వబోతున్నారు. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే బీసీ అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ ఏం చేయబోతోంది? బీసీ అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ తీసుకునే చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివరించబోతున్నారు. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. ఓబీసీ విభాగాన్ని ఏర్పాటు చేసి ఓబీసీ విభాగం ద్వారా ఆర్థికంగా పరిపుష్టి చర్యలు తీసుకున్నారు. రైతులకు ట్రాక్టర్లు, వీటికి సంబంధించిన అంశాలను తీసుకున్నారు. కొన్ని బీసీ కుల సంఘాలకు సంబంధించిన అంశంలో వాళ్ళకు వృత్తిపరమైనటువంటి నైపుణ్య అభివృద్ధి శిక్షణ వృత్తిపరంగా ఇవ్వాలి, చేతి వృత్తులను ప్రోత్సహించాలి, కుల వృత్తులను ప్రోత్సహించాలని చెప్పేసి ఇప్పటికీ నరేంద్ర మోడీ తీసుకున్నారు. కుల వృత్తుల ప్రోత్సాహానికి శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తా ఉన్నారు. అంటే రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుంది కాబట్టి ఆ కోణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం సాగనుంది. ప్రియా, అండ్ కృష్ణమూర్తి, ఇప్పుడు చూసుకుంటే ఈ సభలో ఇప్పుడు ఆయనతో పాటు ఇంకెవరైనా పాల్గొనబోతున్నారా ఇతరతర ముఖ్య నేతలు? క్యాజువల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు, ఓబీసీ మోర్చా, బీసీ ఆత్మగౌరవ సభ కాబట్టి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్తో పాటు మిగతా నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ అప్డేట్స్.